హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నాటు రవ్వ వల్ల ఉపయోగాలు, ఇంకా ఏ విధంగా చేసుకోవాలి, ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను అండి. నేనైతే ఈరోజు రైస్ ప్లేస్లో నాటు రవ్వ చేశాను అండి. ఇది షుగర్ పేషెంట్స్కి షుగర్ రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఒక కప్పుకి రవ్వకి 2 కప్పుల వాటర్ పోసేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఉప్పు, కొంచెం పల్లీలు, కొంచెం కరివేపాకు వేసి మరగనివ్వాలండి. నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత మనం రవ్వ పోసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలండి. నాటు రవ్వ కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఈ విధంగా అవుతుందండి. చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఏ కర్రీ పెట్టుకున్నా, లేదు అంటే చట్నీ పెట్టుకొని, లేదంటే మజ్జిగ పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. రైస్కి బదులు ఇది తొందరగా జీర్ణం అవుతుంది. అలా ఈజీ ప్రాసెస్, ఇంకా టేస్టీగా, హెల్త్ కూడా చాలా మంచిదండి. రోజు రైస్ తిని బోరు కొడితే కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి. చూడండి, మనం టిఫిన్ ప్లేస్లో కూడా చేసుకోవచ్చు. పోపు వేసుకోవచ్చు అండి, ఆయిల్ వేసి. కాకపోతే ఆయిల్ అవసరమా అని చెప్పేసి నేనైతే ఈ విధంగా చేశాను. అన్ని పప్పులు కనుక వేసేసి పోపు కనుక చేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ అన్నేసి. కానీ నేనైతే ఈ విధంగా చేశాను. చూడండి, పులుసు పోసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉందండి. చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్